నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం। भारतीय जनता पार्टी जिंदाबाद 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 भारतीय जनता पार्टी जिंदाबाद 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 भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारत ఇవాళ బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది। అవినీతికి ఆలవాలంగా నిలిచినటువంటి కేజ్రీవాల్ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఏదైతే అబద్ధపు హామీలు రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనేటువంటి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుల ఇవాళ 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 19లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, 24లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా జీరోని మూటగట్టుకునింది। 2015 అసెంబ్లీ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికలలో అబద్దాల కాంగ్రెస్ పార్టీ తిరిగి సున్నా మూట కట్టుకునింది। ఆంధ్రప్రదేశ్ లో కూడా కాన్సిక్యూటివ్ గా వరుసగా 2014లో సున్నా, 2019లో సున్నా, 2024లో సున్నా। ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వారిని నేను సిఫార్సు చేస్తున్నాను। కాంగ్రెస్ పార్టీకి సున్నా మీద, జీరో మీద పేటెంట్ రైట్స్ ప్రకటించాలని ఇంకో సందర్భం కూడా ఉంది। ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతూ తెర మీదకు వచ్చిన తర్వాత వరుసగా ఓడిపోయిన ఎలక్షన్స్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ నాయకత్వానికి తెర మీద వచ్చిన తర్వాత ఎలక్షన్లు ఓడిపోయినటువంటి చరిత్ర మూటగట్టుకున్నారు రాహుల్ గాంధీ। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి చరిత్రను సృష్టించేటువంటి హవాను మీరు కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల యొక్క శ్రేయస్సు, అభివృద్ధి అజెండాగా పనిచేస్తుంది। ప్రజల మధ్య చిచ్చు పెడుతూ సమాజం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకుండా హస్తినలో అస్సాం పార్టీని భూస్థాపితం చేశారు ఢిల్లీ ప్రజలు। ఇది మేము స్వాగతిస్తున్నాం। రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎక్కడ కానీ భారతదేశంలో స్వీకరించడం లేదని చెప్పి ఆనందంగా ఉంది। సంబరాలు ఆకాశంలో సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రజల ఆదరణ ఓటర్లకు